మద్యం కుంభకోణం కేసులో ఓ పక్కన సిట్ అధికారులు తమ దూకుడును ప్రదర్శిస్తుంటే నిందితుల వైపు నుంచి విచిత్రమైన కోరికలు వస్తున్నాయి. ఆ మొత్తం వ్యవహారంగాన్ని చూస్తే అసలు సిట్ అధికారులు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు అడుగడుగున అడ్డుతగులుతున్నటువంటి నిందితుల వ్యవహారం అసలు ఇప్పట్లో ఈ మద్యం కేసు ఒక కొలిక్కి వస్తుందా రాదా అనేటువంటి అనుమానం కూడా కలిగజేస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పటి వరకు సిట్ అధికారులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ మద్యం కేసుకు సంబంధించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంతవరకు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటికే ఒక 12 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా లిస్టు చాలా ఉంది. దీంట్లో చాలామంది ఇంకా మిగతా 12 మంది వేరే దేశాల్లో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. కొంతమంది దుబాయ్లో, కొంతమంది థాయిలాండ్లో, వీళ్ళందరూ కూడా తలదాచుకుంటూ ఉన్నారు. వాళ్ళని పట్టుకొని రావడానికి ఒక పక్కన ఇంటర్పోల్ సాయం తీసుకుంటుంది. ఇప్పటికే సిట్ అధికారులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఎవరైతే ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నారో వాళ్ళు, ఎవరైతే దుబాయ్లో ఉన్నారో వాళ్ళు, ఎవరైతే థాయిలాండ్లో ఉన్నారో వాళ్ళందరి డేటా తీసుకొని వాళ్ళకి నాన్ బెయిలబుల్ కేసులు వారెంట్లు జారీ చేయాలని చెప్పి ఒక పక్కన ఏసీబీ కోర్టును కూడా సిట్ అధికారులు ఆశ్రయించారు. మరోవైపు ఎవరైతే ఈ కేసులో ఒక నిందితుడిగా అనుమానితుడిగా ఉన్నారో శ్రవణ్ రావు, ఇతను తెలంగాణలో ఉన్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా నిందితుడు. ఇతన్ని కూడా ఒక 2 రోజుల క్రితం సిట్ అధికారులు విచారించారు. అందులో భాగంగా అసలు దుబాయ్లో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు అవినాష్ రెడ్డిని కానీ మిగతా ఈ కేసులో సంబంధం ఉన్నటువంటి మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎలా కలిసావు, ఏంటి వాళ్ళతో నీకు ఉన్నటువంటి పరిచయం, ఇవన్నీ కూడా కొంత సమాచారం సేకరించారు. అదేవిధంగా రాజ్ కసిరెడ్డితో ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు ఏంటి అనేది కూడా కొంత డేటా సేకరించారు. ఇంకా లోతుగా పరిశీలిస్తున్నటువంటి సిట్ అధికారులకు ఇది అసలు కేవలం 3,500 కోట్ల రూపాయల కేసేనా, లేదంటే ఇంకా తీవ్రమైనటువంటి కేసా అనేది కూడా కొంత అనుమానంగా ఉంది. ఎందుకంటే కేవలం డిస్టిలరీల ద్వారా వచ్చినటువంటి ముడుపులే 1,677 కోట్లు కానీ తేలగా, ఇంకా మిగతావి డిజిటల్ కరెన్సీ కాకుండా లిక్విడ్ కరెన్సీ తీసుకున్నటువంటి మద్యం ఎన్ని విధాలుగా చేతులు మారింది. అదేవిధంగా లిక్విడ్ క్యాష్ తీసుకున్నటువంటి లిక్కర్ కేవలం 50 రూపాయలు 100 రూపాయల బాటిల్ని కూడా 300 400 అమ్మినటువంటి దాఖలాలు ఉన్నాయనేటువంటి సమాచారం ఉంది. అవన్నీ కూడా ప్రభుత్వానికి చేరినాయా, లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు చేరినాయా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఇక ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కొంతమంది 3,500 అంటున్నారు, కొంతమంది 35,000 కోట్లు అంటున్నారు. ఏకంగా షర్మిల అయితే 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది లిక్కర్ స్కామ్లో అని చెప్తున్నారు. సరే, ఇక వాటన్నిటినీ కూడా తేల్చాల్సిన అంశం సిట్ అధికారుల బాధ్యత అయితే ఇప్పుడు వరకు ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. అయితే ఇక్కడ సిట్ కేసు నమోదు అవగానే ఇండియా నుంచి థాయిలాండ్ కానీ దుబాయ్ కానీ పారిపోయినటువంటి వాళ్ళ లిస్టు దాదాపుగా 12 మంది ఉంది. ఈ 12 మంది మీద కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి వాళ్ళందరినీ కూడా ఇండియాకి తీసుకొని రావాలి. వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి ఏ దేశానికి కూడా వెళ్ళిపోకుండా, అంటే కేవలం ఇండియాకి మాత్రమే వాళ్ళు వచ్చేలాగా, అది కూడా సిట్ అధికారులకు లొంగిపోయే విధంగా ఒక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటుంది సిట్. అయితే దీనికి ఈ పరిస్థితులు ఎలా ఉంటే నిందితుల వైపు నుంచి మాత్రం విచిత్రమైన కోరికలు వస్తున్నాయి. కొంతమంది నాకు హెల్త్ బాగాలేదు, నాకు బెయిల్ కావాలంటారు. కొంతమంది నాకు అసలు ఈ కేసుతో సంబంధం లేదు, ఈ కేసుని డిస్మిస్ చేయాలని కొంతమంది అంటారు. కొంతమంది ఇప్పుడు మనం అనుకున్నట్లుగా వెళ్ళి విదేశాల్లో తలదాచుకుంటున్న వాళ్ళు అంటే డబ్బులు మొత్తం కూడా అక్కడ పెట్టుకున్నారా లేకపోతే ఏం చేశారనేది కొంతమంది తేలుతూ ఉంది. ఇక తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒక విచిత్రమైన కోరిక కోరారు. నాకు తిరుపతిలో ఉన్న స్విమ్స్లో వెళ్ళి తన శరీరానికి ఫిజియోథెరపీ చేయించుకోవాలని. ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ దగ్గర నుంచి మొదలుకొని విజయవాడ, గుంటూరు, నెల్లూరు ఇన్ని సెంటర్లు ఉన్నాయి. వీటన్నిటినీ కాదని తిరుపతిలో ఉన్నటువంటి స్విమ్స్లో ఏం ప్రత్యేకంగా ఫిజియోథెరపీ చేస్తారనేది అర్థం కాని పరిస్థితి సిట్ అధికారులకు. అయితే ఓ పక్కన కోర్టులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాయి, ఇలాంటి విషయాలని తాము పట్టించుకోబోము, ఖచ్చితంగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపిస్తామని వాళ్ళ చర్యల ద్వారా చెప్తానే ఉన్నారు. కానీ ఎక్కడికెక్కడ సిట్ అధికారులు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి నిందితుల వైపు నుంచి మాత్రం అడ్డుకట్టు పడుతూనే ఉందా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం అంటే కొంతమంది విచారణకు రాలేమని కొంతమంది, ఇప్పుడు ఈ కేసులో డిస్టిలరీల్లో ఉన్నటువంటి 1,677 కోట్ల రూపాయల
ముడుపుల వ్యవహారంలో మొత్తం 10 సంస్థలు, అవన్నీ కూడా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ అనుబంధ సంస్థలు, అదేవిధంగా కొంతమంది నాయకులకు సంబంధించి బినామీ కంపెనీలు, ఇవన్నీ పెట్టుకొని నడిపిస్తున్నటువంటి క్రమంలో ఈ డిస్టిలరీల ద్వారానే లిక్కర్ మొత్తం కూడా సరఫరా అయింది. ఇవి ఎంతకి సరఫరా అయ్యాయి, ప్రభుత్వ పెద్దలకు ఎంత మొత్తంలో ముట్ట చెప్పారు, ఈ అందినటువంటి 1677 కోట్ల ముడుపుల్లో ప్రభుత్వ పెద్దలకు ఎంతకి వెళ్ళినాయి, మిగతా వాళ్ళ ఎవరెవరికి ఎంత వెళ్ళినాయి, ఇవన్నీ కూడా తేల్చాల్సినటువంటి అంశాలు ఇప్పుడు సిట్ అధికారుల ముందున్నాయి. సిట్ అధికారులు ఈ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే నిందితులు పెడుతున్నటువంటి కొర్రీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిట్ అధికారులకు కొంతవరకు తలనొప్పిగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఏసీబీ కోర్టులో సిట్ వేసినటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్ పిటిషన్ ఏదైతే ఉందో అది ఒక్కసారి ఇష్యూ అయితే దాదాపుగా సిట్కి ఒక రకంగా చెప్పాలంటే ఫ్రీ హ్యాండ్ వచ్చేసినట్లే. అంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా సిట్ అధికారులు వెళ్ళి పట్టుకొచ్చేటువంటి క్రమం ఉంటుంది. ఇప్పుడు కేవలం రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి వేరే దేశాలకు వెళ్లకుండా వాళ్ళు ఎవరు కూడా పారిపోకుండా చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఒకవేళ ఏసీబీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు కానీ జారీ చేస్తే సిట్ అధికారులు నేరుగా అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇలాంటి క్రమంలో మరొక 20 రోజుల్లోనే సిట్ తన కార్యకలాపాలన్నింటినీ కూడా పూర్తి చేసుకొని ఈ మద్యం కేసుకు సంబంధించి ఒక కీలకమైన ముగింపు పలకాలనే ఆలోచన చేస్తున్నటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. అంటే ఆ ముగింపు ఎలా ఉండబోతుంది, ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి 12 మందితో పాటు మిగతా వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారా, లేదంటే కీలకమైనటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసే క్రమం సిట్ చేస్తుందా, ప్రయత్నం చేస్తుందా అనేటువంటి ఒక చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది. అసలు ఈ కేసులో మద్యం కేసులో అంతిమంగా లబ్ధి పొందింది ఎవరు, ఈ లబ్ధి పొందిన వాళ్ళు ఏ స్థాయిలో లబ్ధి పొందారు, ఎన్ని వందల కోట్ల రూపాయలు లబ్ధి పొందారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు లబ్ధి పొందారు, వాళ్ళకి ఈ సిట్ అధికారులు వాళ్ళని అరెస్ట్ చేస్తారా చేయరా అనేటువంటి చర్చే ప్రధానంగా జరుగుతుంది. మరి చూడాలి సిట్ అధికారులు భవిష్యత్తులో ఏం చేస్తారు.